హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆల్ కూడా ప్రెస్ చేయండి. ఈరోజు అయితే నేను 2 లేయర్ నెట్ ఫ్రాక్ విత్ డిజైనింగ్తో మీకు కటింగ్ స్టిచ్చింగ్ చెప్తానండి. చూడండి, దానికి 3 మీటర్స్ నెట్, సాటిను, ఫ్లవర్సు, ఇంకా అదైతే క్యాన్ లేస్ అంటారండి. వీటి హెల్ప్తో నేను కుడుతున్నా. ఫస్ట్ నేను బాడీ కట్ చేస్తున్నాను. బాడీ 9 ఇంచెస్ లెంత్ పెట్టుకున్నానండి. 2 ఇయర్స్ బేబీకి కావాల్సినంత 9 ఇంచెస్ లెంత్ పెట్టుకున్నాను బాడీ లెంత్. ఇప్పుడు నేను షోల్డర్ 4 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఆర్మ్ రౌండ్ కూడా 4 ఇంచెస్ పెట్టుకున్నాను. నెక్ 2.5 ఇంచెస్ పెట్టుకున్నాను పొడవు. షోల్డర్ వెడల్పు 2 ఇంచెస్ పెట్టుకొని మిగతాది నేను నెక్ భాగానికి తీసుకొని ఇలా బాక్స్ గీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో రౌండ్ గీసాను. ఆర్మ్ రౌండ్ కూడా తీసుకున్నానండి. చెస్ట్ బై 4 చేసి నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. చెస్ట్ బై 4 ఎంతవరకు అయితే వస్తుందో అంతా నేను మార్క్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ వదిలేసానండి. ఇలా బాడీ అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ క్యాప్ హ్యాండ్స్ పెట్టమన్నారండి కస్టమరు. నేను ఆల్రెడీ క్యాప్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మీకు పోస్ట్ చేశానండి. అయినా కూడా నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, లెంత్ నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ నేను ప్రిల్స్ పెట్టడానికి తీసుకున్నానండి. మధ్యలో 1.5 ఇంచ్ ఆర్మ్ రౌండ్ కోసం తీసి ఇలా షార్ప్గా వచ్చేలాగా నేను హ్యాండ్ అనేది గీస్తున్నారు. చూడండి, షార్ప్గా ఇక్కడ చూసారు కదా, ఇలా ఐ షేప్లో వస్తుందండి. కన్ను ఉంటుంది కదా, కన్ను షేప్లో హ్యాండ్ అనేది వస్తుంది. చూడండి, కట్ చేసుకుంటున్నా, ఇలా టక్ పెట్టుకుంటున్నాను. హ్యాండ్ ఫినిష్ అయింది. ఇప్పుడు సాటిన్ తీసుకున్నానండి నేను. ఈ సాటిన్ పైన బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్ బ్యాక్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, వాటిని దీనిపైన సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఇలా పెట్టుకుంటున్నాను. ఇంకా కింద భాగానికి కూడా సరిపోవాలి కాబట్టి నేను 3 మీటర్స్ నెట్ తీసుకున్నానండి. అలాగే 3 మీటర్స్ సాటిన్ కూడా తీసుకున్నాను. ఇంకా లైనింగ్ వచ్చేసి నేను 2 మీటర్స్ మాత్రమే తీసుకున్నాను. బాడీ కట్ చేసుకోవడం అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు నెట్ పైన సాటిన్ వేసి నేను హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇలా 2 హ్యాండ్స్ నెట్ పైన వేసి కట్ చేసుకున్నాను. ఇంకా నెట్ పైన బాడీ కట్ చేసుకోవాలండి. ఇక్కడ బాడీ అయితే నార్మల్గా కాదండి. బాడీకి నెట్కి వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి. ఫ్రంట్ పార్ట్లో, బ్యాక్ పార్ట్లో ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి నార్మల్గా కాకుండా నార్మల్ బాడీ వెడల్పు కన్నా ఒక 10-20 ఇంచెస్ 10 ఇంచెస్ అండి. 4 ఫోల్డింగ్స్ వేస్తే 10 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ 10 ఇంచెస్ అంటే 40 ఇంచెస్ ఎక్స్ట్రా అవుతుందండి. అంటే నెట్ చాలా పడుతుందండి. చిన్న పిల్లలకైతే కొంచెం తక్కువగా తీసుకున్నా సరిపోతుంది. నేను ఒక 10 ఇంచెస్ తీసుకున్నాను. అంటే 2 లేయర్స్ వేసానండి నేను. 2 లేయర్స్ వేసి బాడీ కన్నా 10 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా. అంటే 2 లేయర్స్ కాబట్టి 10 × 2 20 ఇంచెస్ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. చిన్న పాప 2 ఇయర్స్ పాప కాబట్టి 20 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అది సరిపోతుందో లేదో అని నేను ఇంకా ఎక్స్ట్రా కూడా తీసుకున్నా అండి. అది కూడా మీకు చూపిస్తాను. ఇలా అయితే బాడీ పొడవు ఎంతవరకు ఉందో అంతవరకు స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్ట్రెయిట్గా ఎక్స్ట్రాగా నేను కట్ చేసుకుంటున్నాను నెట్. చూసారు కదా, ఇది 2 లేయర్స్ మాత్రమే వేసుకున్నాను కాబట్టి ఇంకా 2 లేయర్స్ అంటే సింగిల్ లేయర్ వేసుకొని పైన నేను సేమ్ లెంత్ వచ్చేలాగా ఇలా వేసుకొని నెట్ కట్ చేసుకుంటున్నాను. ప్రిల్స్ పెడతాం కాబట్టి నెట్ చాలా పడుతుంది. మనం ఎంత ఎక్కువ నెట్ ఉంటే సరిపోతుంది. అంటే ఎక్కువ నెట్ ఉంటే ఎక్కువగా తీసుకుంటే ప్రిల్స్తో చాలా బాగా కనిపిస్తుందండి. నెట్ తక్కువగా ఉంటే 10 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. లోపల సాటిన్ వస్తుంది కదా. చూడండి, ఇది 2 లేయర్స్ ఫ్రాక్ అండి. ఫ్రాక్ కోసం నేను 3 మీటర్స్ తీసుకున్నాను కదా, దాన్ని నేను 8 ఫోల్డింగ్స్ వేసానండి.
అంటే 4 ఫోల్డింగ్స్ వేసి మధ్యలోకి ఫోల్డ్ చేశాను నేను. 2 లేయర్స్ వస్తాయి కాబట్టి ఇలా నేను మధ్యలో లైన్ ఉంది కదా, ఫోల్డింగ్ లైన్ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ 4 లేయర్స్ ఉన్నాయండి. ఈ 4 లేయర్స్లో మనం ఫస్ట్ లేయర్ అనేది లెంత్ ఎంత ఉంటుందో చూసి ఫస్ట్ లేయర్ అనేది పెట్టుకోవాలి. ఇది వచ్చేసి అంబ్రెల్లా కాదు, ప్రిల్స్ ఫ్రాక్ కాబట్టి స్ట్రైట్గానే తీసుకున్నాను నేను. స్ట్రైట్గా ఫోల్డ్ చేసి పెట్టాను. 4 లేయర్స్ ఇలా 4 లేయర్స్ పెట్టి దాన్ని డబల్ చేసి 8 లేయర్స్ డబల్ చేసి 2 లేయర్స్కి సరిపోయేలా తీసుకున్నాను. చిన్న పాప కాబట్టి లెంత్ ఎక్కువగా ఉండదు కాబట్టి మనకి ఇలా సరిపోతుంది. ఇప్పుడు నేను ఫ్రాక్ లెంత్ ఎంత ఉంది అందులోంచి నేను బాడీ మైనస్ చేశానండి. బాడీ 8 ఇంచెస్ నేను మైనస్ చేసి 20 ఇంచెస్ లెంత్ పెట్టుకుంటున్నాను. చూడండి, మెయిన్ 20 ఇంచెస్ లెంత్ పెట్టుకోగా అందులో 6-7 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను క్యాన్లేస్ వేయడానికి. ఇది ఫస్ట్ లేయర్ అండి. సెకండ్ లేయరు కొంచెం పైకి తీసుకోవాలి కదండి, అందుకని నేను సెకండ్ లేయరు లెంత్ తీసుకుంటున్నా. చూడండి, మిగతా 4 ఫోల్డింగ్స్ వేసింది ఉంది కదా, దానిలోంచి సెకండ్ లేయరు ఫస్ట్ లేయర్ కన్నా చిన్నగా తీసుకోవాలి. అందుకని నేను ఇలా 4 ఫోల్డింగ్స్ వేసాను కదా, చూడండి. ఇప్పుడు లెంత్ నేను వేసుకుంటున్నా. చూడండి, ఇందులోంచి సెకండ్ లేయర్ నేను ఒక 5 ఇంచెస్ తక్కువగా తీసుకున్నా అండి. చూడండి, 5 ఇంచెస్ నేను ఇందులోంచి మైనస్ చేస్తున్నాను. ఇది 5 ఇంచెస్, దీన్ని నేను కట్ చేసేస్తున్నాను. మిగతాది సెకండ్ లేయర్కి యూజ్ అవుతుందండి. క్యాన్లేస్ వేస్తాం కాబట్టి నేను 6-7 ఇంచెస్ ఎక్కువగానే నెట్ తీసుకున్నాను. ఇప్పుడు సాటిన్కి క్యాన్లేస్ ఏది ఉండదు కాబట్టి మెయిన్ ఫ్రాక్ లెంత్ తీసుకోవాలి. అంటే 20 ఇంచెస్ ఖర్చుతో కలిపి 21 ఇంచెస్ పెట్టుకున్నానండి నేను. సాటిన్కి 21 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను నేను, ఎక్స్ట్రాగా తీసుకోలేదు. లైనింగ్ క్లాత్ కూడా కాటన్ లైనింగ్ వేసుకుంటున్నాం కదా లోపల వైపు, కాటన్ లైనింగ్ కూడా నేను అంతే తీసుకున్నా అండి. ఇదైతే ఫినిష్ అయింది. చూడండి, ఇలా టోటల్గా బాడీ అన్నీ ఫినిష్ అయిపోయాయండి, క్యాన్లేసు, ఫ్లవర్స్. ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ నేను బాడీకి ప్రిల్స్ పెడుతున్నాను. నెట్ ఉంది కదా, నెట్ నేను జాయింట్ చేశాను. మనం ఎక్స్ట్రాగా కట్ చేసుకున్న నెట్ని జాయింట్ చేశాను. జాయింట్ చేసి ఇలా ప్రిల్స్ పెట్టుకుంటున్నానండి. ఈ ప్రిల్స్ అనేది పావు ఇంచు వచ్చేలాగా దగ్గరగా పెట్టుకోవాలండి. ఈక్వల్గా ఫోల్డ్ చేయాలి. అంటే పైన ఫోల్డ్ చేయకుండా లోపల వరకు కరెక్ట్గా ఫోల్డ్ చేస్తేనే ఈ ప్రిల్స్ ఫ్రంట్ పార్ట్లో చాలా బాగా కనిపిస్తాయండి. అందుకే నేను ఈక్వల్గా ఫోల్డ్ చేస్తున్నాను. మనకి బాడీ ఎంతవరకు అయితే వెడల్పు ఉందో అంతకు సరిపోయేలాగా ఇలా కొలుచుకుంటూ ప్రిల్స్ అయితే పెట్టుకున్నాను నేను. పైన వైపు ఫ్రిల్స్ పెట్టడం అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు నేను మధ్యలో ఇలా ఫ్రిల్స్ని ఫోల్డ్ చేస్తూ మధ్యలో నుంచి నేను కుట్టు వేసుకుంటున్నా. ఎందుకంటే కింది వైపున కూడా సేమ్ ఫ్రిల్స్ రావాలి మనకి, ఒకే డైరెక్షన్లో ఫ్రిల్స్ పైనుంచి కింది వరకు బాడీకి రావాలండి. అందుకని పైన వేసి మళ్ళీ కింద వేస్తే ఫ్రిల్స్ కరెక్ట్గా రావండి, ఫోల్డింగ్ అనేది చేంజ్ అయిపోతుంది, అలాగే క్లాత్ కూడా సాగిపోతుంది. కాబట్టి మధ్యలో ఇలా నేను సేమ్ డైరెక్షన్లో ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటున్నాను. ఈ కుట్టు అనేది మనం లాస్ట్లో విప్పేసుకోవచ్చు అండి. ఇది మధ్యలో జస్ట్ ఫ్రిల్స్ని కలిపి ఉంచడానికి మాత్రమే నేను వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను కింది వైపున సేమ్ యాస్టీస్గా సేమ్ డైరెక్షన్లో వచ్చేలాగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా సేమ్ డైరెక్షన్లో ఫ్రిల్స్ పెట్టుకోవాలి. క్లాత్ సాగిపోతూ ఉంటుంది నెట్ కాబట్టి, సో చూసుకొని వేసుకోవాలి. ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ ఫ్రిల్స్ పెట్టడం ఫినిష్ అయింది. ఇప్పుడు దీనిపైన సాటిన్ వేసుకుందాం. రివర్స్ సైడు సాటిన్ ఇలా వేసుకోవాలి. దాన్ని ఇలా ఫోల్డ్ చేసి దీనిపైన కాటన్ బాడీ కట్ చేసాం కదా, అది వేసుకోవాలి. స్ట్రైట్ సైడున కాటన్ది వేసుకోవాలి లైనింగు. ఇలా పిన్స్ పెట్టుకుంటున్నాను నేను, ఎందుకంటే సాటిన్ జారిపోతుందండి. అలాగే
నెట్కి ప్రిల్స్ పెట్టాం కదా, అవి అటు ఇటు అవ్వకుండా, డైరెక్షన్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా పిన్స్ పెట్టుకొని మనం నెక్కి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అయితే నేను వేసుకున్నాను నెక్కి. ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి. టక్స్ కట్ చేసుకోవాలండి నెక్కి. అయిపోయింది కదా. ఇప్పుడు లైనింగ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఈ ఎడ్జెస్లో కుట్టు వేసుకోవాలి. ఈ ఎడ్జెస్కి కుట్టు వేసుకునేటప్పుడు ప్రిల్స్ ఉన్నాయి కదా, వాటిని కరెక్ట్గా సెట్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఎందుకంటే వాటి డైరెక్షన్ అనేది మడత పడిపోతుంది, అందుకని చూసుకొని వేసుకోవాలి. నెక్ ఫినిష్ అయింది. ఇప్పుడు రివర్స్గా వేసుకొని ఇలా లైనింగ్ ఉంది కదా, దీనికి లూజ్ కుట్టు అనేది వేసుకోవాలి. లైనింగ్ మొత్తానికి చుట్టూ లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇలా లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు కరెక్ట్గా చూసుకోవాలండి. ప్రిల్స్ డైరెక్షన్ చేంజ్ కాకుండా నీట్గా చూసుకొని వేసుకోవాలి. ప్రిల్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి బాడీ. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది, ప్లెయిన్గా ఉండకుండా. ముఖ్యంగా నెట్ క్లాత్తో అయితే ఇలా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్ ఫినిష్ అయింది. ఓకే, ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా నేను ప్రిల్స్ పెట్టానండి. చూడండి బ్యాక్ పార్ట్ ఉక్కు పట్టి కాజపట్టి పెట్టాలి కాబట్టి నేను ఇలా మధ్యలో నుంచి కట్ చేసి ప్రిల్స్ పెట్టాను. ఇప్పుడు హుక్కు పట్టి వేస్తున్నాను. హుక్కు పట్టి స్ట్రైట్ సైడ్ నుంచి వేసాను, వెంపు కుట్టు వేసాను. తర్వాత ఇలా లోపలికి పూర్తిగా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకుంటున్నాను. నెక్స్ట్ కాజా పట్టి వేసుకోవాలి. కాజా పట్టి రివర్స్ సైడ్ నుంచి వేసుకోవాలండి. చూడండి లైనింగ్ వైపు నుంచి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్కి ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకొని మధ్యలో నుంచి కుట్టు వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫినిష్ అయింది. ఇప్పుడు షోల్డర్ అనేది జాయింట్ చేసుకుందామండి. షోల్డర్ జాయింట్ చేసుకోవడానికి ఒక పావించు సరిపోతుందండి. ఇలా పావించు మార్క్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ని ఈక్వల్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని డబల్ కుట్టు కూడా వేసుకోవాలండి. ఓకే అండి, ఇది ఫినిష్ అయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ కూడా సేమ్ యాజ్ టీజ్ ఫ్రంట్ పార్ట్ లాగానే నెట్ కింది భాగంలో సాటిన్ పెట్టానండి. పై భాగంలో కాటన్ లైనింగ్ పెట్టి హ్యాండ్స్కి కుట్టు వేసుకుంటున్నాను. నేను వన్ సైడ్ ఉల్టాయించుకుంటాం కాబట్టి ఇలా నేను కుట్టు వేసుకుంటున్నాను. టక్స్ కట్ చేసుకోవాలండి కంపల్సరీ. క్యాప్ హ్యాండ్ అనేది వంపు తిరిగి షార్ప్గా ఉంటుంది కాబట్టి టక్స్ కట్ చేసుకోవాలి, లేదంటే ముడత వచ్చేస్తుంది. నెక్స్ట్ పైన ఇలా కుట్టు వేసుకున్నాను, ఫోల్డ్ చేసి ఈక్వల్గా ఫోల్డ్ చేసి చివర్లో లూజ్ కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మిడిల్లో ఇలా టక్ పెట్టుకున్నాను. ఇప్పుడు 2 ఇంచెస్ వదిలేసాను కదా, ఆ 2 ఇంచెస్కు ఈక్వల్గా వచ్చేలాగా ప్రిల్స్ పెట్టుకున్నాను. చూడండి వన్ సైడ్ మాత్రమే ప్రిల్స్ వస్తాయి క్యాప్ హ్యాండ్స్కి. ఇలా 2 హ్యాండ్స్ ప్రిల్స్ ఇలాగే పెట్టుకోవాలండి. చూడండి 2 హ్యాండ్స్ ఫినిష్ అయ్యాయి క్యాప్ హ్యాండ్స్. ఇవి నేను జాయింట్ చేసేసానండి ఆల్రెడీ. చూడండి బాడీ ఇలా వచ్చింది హ్యాండ్స్ జాయింట్ చేశాక. నెక్స్ట్ నేను ఇలా సాటిన్ క్లాత్ తీసుకొని
బాడీ ఫ్రంట్ పార్ట్లో ఇలా జాయింట్ చేస్తున్నా అండి. ఫ్రాక్కి బాడీ ఎక్కడైతే జాయింట్ చేస్తామో అక్కడ 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చి నేను పైన ఒక 1 ఇంచు లెంత్తో సాటిన్ అనేది ఇలా కుట్టుకుంటున్నాను. ఎందుకంటే దీనిపైన నేను ఫ్లవర్స్ అనేవి కుట్టబోతున్నా అండి. కస్టమర్ అయితే వీటికి ఫ్లవర్ డెకరేషన్ అనేది వేయమని చెప్పారు. అందుకే నేను వీటిపైన ఫ్లవర్స్ వేయడానికి ఇలా సాటిన్ కుట్టు వేసుకుంటున్నా. నెట్ పైన అయితే ఫ్లవర్స్ కుట్టడానికి ఈజీగా ఉండదండి, నెట్ పైకి లేస్తుంది కదా, అందుకే నేను సాటిన్ వేసుకున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్లో వేసుకొని ఫ్లవర్స్ వేసుకోవాలి. ఇప్పుడు నేను వెనకాల కట్టుకోవడానికి నాడలు అనేవి కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా సాటిన్ క్లాత్ తీసుకున్నాను. దీన్ని నేను ఇలా మధ్యలో నుంచి స్ట్రైట్గా ఒక 1.5 ఇంచు లెంత్ ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకవైపు క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేస్తూ షార్ప్గా, ఇంకోవైపు ఓపెన్ పెట్టి ఇలా కుట్టు వేసుకుంటున్నా అండి. డోరీస్ ఎలాగైతే వేస్తామో అలాగే కొంచెం వెడల్పుగా కుట్టు వేసుకోవాలండి. డోరీస్కి 2 సైడ్స్ ఓపెన్ పెడతాం కదా, కానీ వీటికి నాడలకి వెనకాల చిన్నపిల్లలు కట్టుకునే నాడలకి మాత్రం 1 సైడ్ క్లోజ్ చేసి పెట్టాలండి. ఇలా 2 కుట్టు వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు స్క్రూ డ్రైవర్తో నేను దీన్ని నాడలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఉల్టాయించేస్తున్నా. చూడండి, ఇలా 2 నాడలు అయితే ఉల్టాయించుకోవాలి. 1 సైడ్ క్లోజ్ ఉంటుంది, 1 సైడ్ ఓపెన్ ఉంటుంది. షార్ప్గా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, సాటిన్ వేసాం కదండి, సాటిన్ వేసిన ప్లేస్లో నేను ఇలా రివర్స్గా పెట్టి ఈ నాడల్ని స్టిచ్ వేసుకుంటున్నానండి. బాడీకే నేను ఫస్ట్ జాయింట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా అయితే ఫినిష్ అయిందండి. నాడల్ని జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్కి చిన్న పాప 2 ఇయర్స్ పాప కాబట్టి ఆమ్ రౌండ్లో కుచ్చుకోకుండా ఉండడానికి నేను ఇలా కాటన్ క్లాత్ వేస్తున్నా. చూడండి, లోపల చిన్నపిల్లలకి కాటన్ క్లాత్తో టోటల్గా ఫినిషింగ్ ఇస్తేనే వాళ్ళు కంఫర్ట్గా ఉంటారండి. సో కంపల్సరీగా ఇలా ఫినిషింగ్ అనేది వేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్కి నేనైతే కాటన్ క్లాత్తో ఆమ్ రౌండ్కి ఫినిషింగ్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా నేను కుట్టు వేసుకుంటున్నాను. నడుము కొలత వచ్చి 23 ఇంచెస్ అండి. 23 ఇంచెస్ కాబట్టి నేను 5 1/3 ఇంచెస్ వచ్చేలాగా నేను మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా 5 1/3 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకుంటున్నా. ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు నాడలు అనేవి ఇందులోకి రాకుండా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఎక్స్ట్రా కుట్లు కూడా వేసుకుంటున్నాను. ఓకే, ఇలా ఫినిష్ అయింది. ఇంకా లోపలికి కుచ్చుకోకుండా ఉండడానికి నేను ఇలా క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటున్నా అండి. చిన్నపిల్లలకి ఇలా అన్ని ఫినిషింగ్ అనేది క్లోజ్ చేసి ఇస్తే చాలా కంఫర్ట్గా ఉంటుంది. చూడండి, ఈక్వల్గా వచ్చాయి. ఇలా బాడీ అనేది ఫినిష్ అయిందండి. ఫ్రిల్స్ పెట్టాను, ఫ్రిల్స్ బాడీ విత్ క్యాప్ హ్యాండ్స్ ఇలా వచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు కింద లేయర్కి ఫ్రిల్స్ పెట్టాలండి. ఈ ఫ్రిల్స్ వచ్చేసి నేను ఇలా జిగ్జాగ్ ఫ్రిల్స్ పెడుతున్నాను. వీటిని జిగ్జాగ్ ఫ్రిల్స్ అంటారండి. చూడండి, ఇలా వేళ్ళ హెల్ప్తోనే నేను ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను. మనం నార్మల్ ఫ్రిల్స్ అనేది లోపలికి ఫోల్డ్ చేస్తూ పెడతామండి. వీటిని అలా ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, జిగ్జాగ్గా ఇలా పెట్టేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ వేసుకోవడం వల్ల ఒక యూజ్ కూడా ఉందండి. ఎందుకంటే అదేంటంటే ఈ ఫ్రిల్స్ వేసుకున్నప్పుడు చిన్నగా పెద్దగా మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఫ్రిల్స్ మొత్తం ఇప్పాల్సిన అవసరం లేదు.
మనం దగ్గరికి జరుపుతూ కుట్టు వేస్తే సరిపోతుందండి, లెంత్ కవర్ అయిపోతుంది. ఇంకా లెంత్ ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం లాగితే సరిపోతుంది, కుట్టు అనేది లూజ్ అయిపోతుంది. ఇది స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇది ఈక్వల్గా ఉందా లేదా అని నేనైతే టేప్తో కొలుచుకున్నాను, ఈక్వల్గా ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే సెకండ్ లేయర్ ఉంది కదా, దానికి కూడా నేను ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను, జిగ్జాగ్ ఫ్రిల్స్. ఇలా అయితే నేను జిగ్జాగ్ ఫ్రిల్స్ అనేవి 2 లేయర్స్కి పెట్టేసుకున్నానండి. ఈ 2 లేయర్స్ని జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా మొత్తం పెట్టుకోవడం ఫినిష్ అయ్యాక ఈక్వల్గా వచ్చిందా లేదా అని ఒకసారి కొలుచుకొని జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు కిందికి క్యాన్లేస్ అనేది వేస్తున్నాను నేను. చూడండి, ఇలా ఒక్కసారి ఫోల్డ్ చేశాను క్యాన్లేసు, ఇలా డబల్ ఫోల్డ్ చేసి వేసుకుంటున్నానండి నేను. కింది వైపున ఒక లేయర్కి అయితే నేను క్యాన్లేసు వేస్తున్నాను. ఈ క్యాన్లేసులో ఇంకా చాలా రకాలు ఉంటాయి, కాస్త వెడల్పుగా కాస్త లావుగా అలా ఉంటుంది. చిన్నపిల్లలు కాబట్టి మనం కాటన్ లోపల క్యాన్లేస్ వేసి చాలా ఇట్లా గుల్లగా రావాలని వేస్తాము, అప్పుడు వాళ్ళకి కంఫర్ట్గా ఉండదండి. అందుకని ఇలా చిన్నగా క్యాన్లేస్ కింది వైపు వేసామనుకోండి, ఫ్రాక్ అనేది రౌండ్గా చాలా గుల్లగా వస్తుంది, చూడ్డానికి బాగుంటుంది, వాళ్ళకి కంఫర్ట్గా కూడా ఉంటుందండి. చాలా ఈజీ పద్ధతి ఇది క్యాన్లేస్ వేయడం. నేనైతే ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్నాను కదా, మళ్ళీ ఇంకో ఫోల్డ్ కూడా చేసుకున్నానండి పైకి కనిపించకుండా ఉండడానికి, వైట్ కలరు. అదైతే ఫినిష్ అయింది. ఇప్పుడు నేను సాటిన్కి ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. సాటిన్కి ఫ్రిల్స్ సేమ్ జిగ్జాగ్ ఫ్రిల్సే పెట్టుకోవాలండి. మనం ఆల్రెడీ నెట్కు పెట్టుకున్నాం కదా, నెట్ క్లాత్కి, దానికి ఎలా పెట్టుకున్నామో అలాగే సేమ్ లెంత్ వచ్చేలాగా పెట్టుకోవాలండి. 23 లెంత్ ప్లస్ ఖర్చుతో కలిపి 25 లెంత్ వచ్చేలాగా నేను పెట్టుకున్నానండి. సేమ్ లెంత్ వచ్చేలాగా సాటిన్కి కూడా పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను సాటిను నెట్ కలిపి ఇలా కుట్టు వేసుకుంటున్నానండి. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు రెండు ఈక్వల్గా వచ్చేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి. చూడండి, ఫినిష్ అయిందండి. ఇలా వచ్చిందండి. కింద 2 లేయర్స్ అయితే క్యాన్ నెట్ ఇలా నీట్గా వచ్చింది. ఇప్పుడు నేను లోపల లైనింగ్ కూడా వేశాను, లైనింగ్ కూడా కుచ్చులు పెట్టేసి వేశాను. ఇప్పుడు నడుము ఎంత ఉందో చూసుకొని బై 2 చేసి నేను మార్క్ చేసుకుంటున్నాను. మార్కింగ్ అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు కుట్లు వేసుకోవాలి కదండి, సైడ్ కుట్లు. ఈ సైడ్ కుట్లు వేసుకోవడానికి టోటల్గా 4 లేయర్స్ కలిపి కుట్లు అయితే వేసుకోకూడదండి, ముద్దగా వచ్చేస్తుంది, పట్టేసినట్టుగా ఉంటుంది ఫ్రాకు. అలాగే పైకి లేవడు కూడా లేవదు, రౌండ్గా అయితే రాదండి. అందుకే నేను సాటిన్ కాటన్ కలిపి ఒక కుట్టు వేసుకున్నా అండి. తర్వాత 2 లేయర్స్ నెట్ ఉంది కదా, ఆ 2 లేయర్స్ నెట్ని సపరేట్గా కుట్టు వేసుకోవాలి. అలా వేసుకుంటేనే ఫ్రాకు రౌండ్గా చాలా బాగా వస్తుంది. సపరేట్గానే కుట్లు అనేవి వేసుకోవాలండి కంపల్సరీ ఈ ఫ్రాక్స్కి. ఇప్పుడు బాడీ ఉంది కదా, బాడీని కింద ఫ్రాకు రివర్స్గా పెట్టి బాడీ స్ట్రైట్గా పెట్టి ఇలా జాయింట్ చేసుకుంటున్నానండి నేను. ఇలా జాయింట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టాం కదా, 3-4 లేయర్స్ ఫ్రిల్స్ పెట్టాము, అలాగే బాడీకి కూడా ఫ్రిల్స్ పెట్టాం కాబట్టి లావుగా ఉంటుంది. సూది అనేది విరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా వేయకుండా కొంచెం నెమ్మదిగా చూసుకుంటూ కుట్లు వేసుకోవాలి. జాయింట్ చేసేటప్పుడు బాడీ ఫ్రాక్కి జాయింట్ చేసేటప్పుడు కొంచెం నెమ్మదిగా చూసుకుంటూ వేసుకోవాలి. అయిపోయిందండి. చూడండి, ఫ్రాకు ఫినిషింగ్ అయితే లాస్ట్లో ఇలా వచ్చిందండి. చూడండి, ఫ్రాక్ ఫినిషింగ్ ఇలా వచ్చింది.
లేస్ కూడా ఇలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలండి. నేనైతే గమ్ సహాయంతో ఈ ఫ్లవర్స్ని అతికిస్తున్నాను. చూడండి, ఇలా సాటిన్ వేసాం కదా, సాటిన్ పైన ఇలా గమ్ పెట్టి అతికించుకుంటున్నాను. యాక్చువల్గా అయితే వీటిని సూది దారంతో కుట్టాలండి, నేను కూడా అదే చేస్తాను. కానీ సూది దారంతో డైరెక్ట్గా కుడితే ఈ లేస్ ఉన్నాయి, ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వాటికి ఉన్న అవేంటి రెక్కలు ఉంటాయి కదండి, అవన్నీ ఊడిపోతాయండి. అందుకే నేను ఫస్ట్ గమ్తో ఇలా అతికిస్తున్నాను. అతికించి సూది దారంతో కుడతానండి. చూడండి, ఫినిషింగ్ ఇలా వచ్చింది. ఫ్రాక్ ఫినిష్ అయిందండి. టోటల్గా లుక్ ఇలా వచ్చింది చూడండి. 2 లేయర్స్ విత్ క్యాన్ లేస్, ఫ్రిల్స్, ఫ్లవర్స్, క్యాప్ హ్యాండ్స్. మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.